ప్రతిదానికి ఒక నేపథ్యం ఉంది, ఒక రూల్ ఉంది, ఒక శాస్త్రం ఉంది. అన్నిట్లాగా కళల వెనుక ఒక శాస్త్రం ఉందంటారు కొందరు. వారి నమ్మకాల ప్రకారం ప్రతి కళ వెనుక అర్థం పరమార్థం ఉంటాయి. అసలు మాటకొస్తే మన జీవితం రహస్యాలతో ఉంటుంది. వాటి వెనుక ఏదో అర్థం ఉంటుంది. కొన్ని విచిత్ర, భయానక, ఆసక్తికర ఘటనలు ముందుగానే కళలు రావచ్చు. ఒక కళ నిద్రను భంగం చేసి ఆలోచించేలా చేస్తుంది. ఇలా మన జీవితంలో ఏదో ఒక శుభం లేదా అశుభం జరగబోతోందని భావన కలిగించే కళలను కొన్నిసార్లు మనం చూస్తాం. రహస్యాలతో నిండిన అలాంటి కళలు మన జీవితాన్ని కూడా మార్చగలవు. అవును, స్వప్న శాస్త్రం ప్రకారం అనేక కళలు భవిష్యత్తు సంఘటనల సంకేతాలుగా ఉంటాయి. కలలో మీరు పుట్ట లోపల లేదా పుట్టలో నుంచి బయటకు వచ్చిన పామును చూస్తే అది జీవితంలో మంచి శుభప్రదమైన సంకేతంగా పరిగణిస్తారు. భవిష్యత్తులో మీరు ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారని ఇది సూచిస్తోంది. మీరు కలలో చెట్టుపైకి ఎక్కినట్లు కనిపిస్తే మీరు ఎక్కడి నుంచైనా ఆకస్మికంగా డబ్బు పొందబోతున్నారనే సంకేతం. అకస్మాత్తుగా డబ్బు సంపాదించడం ద్వారా మీరు ధనవంతులు కావచ్చు. మీ కలలో నృత్యం చేస్తున్నట్లు మీరు చూస్తే అది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది భవిష్యత్తులో డబ్బు ఆకస్మిక రాకను సూచిస్తుంది. మీకు కలలో బంగారం కనిపిస్తే అది లక్ష్మీమాత ఇంటికి వచ్చిందనడానికి సంకేతం. దీంతో త్వరలో డబ్బు, బంగారం పొందవచ్చు. తేనె గూడు గురించి కలలు కనడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. తేనెటీగ, అందులో నివసించే తేనెటీగలు సముపార్జనకు సంకేతం. మీరు దాని నుంచి ఆకస్మిక డబ్బు పొందవచ్చు. కలలో ఎలుక అంటే గణేశుని వాహనం. కలలో ఎలుకను చూడటం శుభ సంకేతంగా పరిగణిస్తారు. ఎలుకను చూడటం ఇంట్లో డబ్బు రాకను సూచిస్తుంది. కలలో అమ్మవారి దర్శనం, లక్ష్మీమాత దర్శనం, దేవాలయ దర్శనం అనేవి సంపదతో పాటు విజయాన్ని పొందబోతున్నారని చూపిస్తుంది. మీరు మీ కలలో మండుతున్న దీపాన్ని చూస్తే అది సంపద, విజయానికి సంకేతం. మీరు కలలో ఉంగరం ధరించినట్లు కనిపిస్తే అది భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను చూపుతుంది. మీరు కలలో తెలుపు లేదా ఎరుపు రంగు ముత్యాల ఉంగరాన్ని ధరించినట్లు మీరు చూసినట్లయితే అది మీకు విశేష ఫలితాలను పొందే అవకాశాన్ని తెలియజేస్తుంది. అదృష్టానికి ఇవి సంకేతాలు.